కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నీరు లేక వెలవెలబోతున్నాయి. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్, తెలుగు రాష్ట్రాల్లోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పూర్తిగా పడిపోయాయి. అన్ని ప్రాజెక్టుల్లోనూ ఆల్మోస్ట్ డెడ్ స్టోరేజ్ కి చేరిన సిచ్యువేషన్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. కృష్ణా నది ఒట్టిపోయింది. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నీరు లేక వెలవెలబోతున్నాయి. కర్ణాటకలోని ఆల్మట్టి మొదలుకొని నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ వరకు ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గిపోతుండటంతో డెడ్ స్టోరేజీకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఒకసారి కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల వద్ద ప్రస్తుత పరిస్థితిని మనం ఒకసారి పరిశీలించినట్లయితే 130 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి ఆల్మట్టిలో ప్రస్తుతం కేవలం 30 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి చివరి ఆయకట్టుకి నీరు ఇవ్వడంతో పాటు తాగునీటి అవసరాలకి ఆ నీటిని నిల్వ ఉంచినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక నారాయణపూర్ వద్ద 37 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి నారాయణపూర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 19 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. ఇంకా అక్కడ కోతలు ప్రారంభం కాలేదు, పంట పొలాలు చివరి దశల్లో ఉన్నాయి, తమకు నీరు ఇవ్వాల్సిందే అని చెప్పేసి పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనకి నారాయణపూర్ ఆయకట్టు ప్రాంతంలో కనిపిస్తూ ఉంది. మరోపక్క జూరాల పరిస్థితిని మనం ఒకసారి చూసినట్లయితే 9.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి జూరాలలో ప్రస్తుతము 2.5 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. కంప్లీట్గా జూరాల డెడ్ స్టోరేజీకి చేరినటువంటి సిచ్యువేషన్ మనకి జూరాల వద్ద కనిపిస్తూ ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు విషయానికి వస్తే 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం 38 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. ఇక నాగార్జున సాగర్లో 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 140 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. ఇది హైదరాబాద్తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకి తాగునీటి అవసరాల కోసం వినియోగించేందుకు ఆ నీటిని భద్రపరిచామని చెప్పేసి నాగార్జున సాగర్ వద్ద అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల అన్నింటిలో కూడా నీటి నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి. ఈసారి ఈ ఏడు కృష్ణా నదికి భారీగా వరదలు వచ్చినటువంటి సిచ్యువేషను అయినప్పటికీ కూడా ప్రస్తుతం దాదాపు 4-5 నెలల తర్వాత పరిశీలిస్తే ప్రాజెక్టులలో నీరు లేక వెలవెలబోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో ఈ వేసవికి ముందే తాగునీటి కటకట ఏర్పడిందని చెప్పేసి అధికారులు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే మరో వచ్చే 2-3 నెలల్లో మరింత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. నీటి కోసము వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పేసి జిల్లా ప్రజలు భావిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.